హలో, వెల్కమ్ టు మై ఛానల్ లిషు త్రిషి వ్లాగ్స్. ఈరోజు తమ్మునైల్ చూస్తున్నారు కదండి. మీల్ మేకర్ అంటే సోయా చంక్స్తో మనము బిర్యానీ అనేది ఎలా చేసుకున్నాం చూసేద్దాం వచ్చాయండి. ఇక్కడ మనము ఒక పాత్ర పెట్టినాను కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ పాత్ర పెట్టుకొని దాంట్లో తగినంత మనం నెయ్యి కూడా వేసుకుంటున్నాము. నెయ్యి మీకు ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. వేసుకున్న తర్వాత మనము బిర్యానీకి యూజ్ చేసే స్పైసెస్ ఉంటుంది కదండి, లవంగ, చెక్క, యాలక్కులు ఇవన్నీ వేసి, బిర్యానీ ఆకు కొంచెం అంత వేసి, నేను కస్తూరి మేతి కూడా కొంచెం వేసాను. మీకు కూడా ఉంటే వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. 2 ఆనియన్స్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ 2 ఆనియన్స్ కట్ చేసి, నేను మీడియం సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కూడా మనకు లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఒకసారి మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి, నా స్టైల్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టపడతారు. నేను తక్కువ స్పైసెస్ వేసి చాలా టేస్టీగా చేశాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఎలాంటి పేరు పెట్టరండి దీనికి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది, మీరు ఎలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేసి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయింది కదా. లైట్ బ్రౌన్ అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకొని ఉంటానండి. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నేను చాలా తక్కువగానే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువగానే వేసాను. ఇక్కడ చూడి 2 స్పూన్స్, చాలా చిన్న స్పూన్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇక్కడ తరకారీ కూరగాయలు మీ దగ్గర ఏముంటే వెజిటేబుల్స్ అది వేసుకోవచ్చు. నేను బంగాళదుంప ప్లేస్లో నేను నౌకోలు వేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో తినరు కాబట్టి. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నది వేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం మీల్ మేకర్ బిర్యానీ అని చెప్తున్నాను కదా, మీల్ మేకర్ని మనము 10 మినిట్స్ హాట్ వాటర్లో మూత పెట్టి ఉంచిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అన్నీ మనం పిండేసిన తర్వాత ఆ మీల్ మేకర్ని ఇక్కడ వేయాలండి. చూపిస్తున్నాను కదా మీకు. సోయా చంక్స్ అని కూడా అంటారంటే దీన్ని మీల్ మేకర్ కూడా అంటారు, రెండు అంటారు. ఇక్కడ ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి. ఎందుకంటే రైస్కి తగినంత కూడా ఉప్పు కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. తర్వాత కూడా లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్డ్ కూడా 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాము. ఇంట్లో చేసిన కర్డే ఉండింది. ఇంట్లో చేసిన కర్డే నేను 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే రైస్ అనేది మనకి టేస్ట్ వస్తుంది, కర్డ్ వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడడానికి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా టర్మరిక్ అంటే పసుపు కూడా వేసుకుంటున్నానండి. పసుపు వేసుకుంటే కూడా మనకు తెలుసు కదా, ఫ్లేవర్ అన్నీ బాగా ఉంటుంది. రైస్కి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, మనం తినడానికి ఇంకా టేస్ట్గా ఉంటుంది. అందుకే పసుపు కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు నేను స్పైసెస్ వేస్తున్నాను. ఏమేమి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ధనియాల పొడి అంటే ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే నాకు స్పైసెస్ చాలా తక్కువ ఉండాలి కాబట్టి. 1 స్పూను కారం పొడి వేసుకున్నాను. బిర్యానీ మసాలా వేస్తున్నానండి. బిర్యానీ మసాలా వేస్తే బాగుంటుంది. మీరు ఏదైనా బిర్యానీ మసాలా యూజ్ చేయొచ్చు, MTR, ఆచి, యువర్ విష్ అండి. బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకుంటే చాలండి, సరిపోతుంది కరెక్ట్గా. నేను ఒక మీడియం గ్లాస్ అంత రైస్కి ఈ ప్రాసెస్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ గ్లాస్ చూపించడం క్లిప్ తీయలేదు నేను. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఆల్రెడీ రైస్ నేను 10 మినిట్స్ కడిగి నానపెట్టానండి. ఇప్పుడు రైస్ని కూడా వేస్తున్నాను దాంట్లోకి. సరే, చూస్తున్నాను కదా, రైస్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేస్తున్నామండి రైస్ని. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాము. నేను ఒక 2 గ్లాస్ రైస్కి ఇక్కడ కొలతలు చెప్తున్నాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. నేను 4 గ్లాస్ వాటర్ వేస్తే మనం రైస్ అన్నీ బాగా ఉడికి కరెక్ట్గా చేయడానికి సరిపోతుంది. నేను ఎందుకంటే హాట్ వాటర్ని కాంచి వేస్తున్నాను. మీ ఆప్షన్ హాట్ వాటర్ అయినా వేయచ్చు, చన్నీరైనా వేయచ్చు. నేను ఇంకెందుకో నాకు హాట్ వాటర్ వేస్తే త్వరగా బాయిల్ అవుతుంది, త్వరగా అనేది బిర్యానీ అయిపోతుంది మనకి అనేసి నేను హాట్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేయాలి, అది మర్చిపోకండి. 4 గ్లాస్ వేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు కూడా ఉప్పు ఒకసారి చెక్ చేసుకున్నాను. ఉప్పు తక్కువ ఉందని ఉప్పు కొంచెం వేసాను. లెమన్ అనేది పక్కా వేయాలండి. లెమన్ వేస్తే రైస్ అనేది పొడిగా వస్తుంది, తినడానికి కూడా బాగా టేస్టీగా ఉంటుంది. నేను చిన్న సైజు లెమన్ని వేసుకున్నానండి. మీరు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా వదిలేసాం కదా, అది మధ్యలో కలుపుతూ ఉండండి. రైస్ అనేది వాటర్ అనేది అన్నీ పీల్చుకొనేసి ఇలా రైస్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు బాగా. ఇప్పుడు
ఇలా కలుపుతున్నాం చూడండి. అలాగే వాటర్ అంతా కూడా ఇప్పుడు మనకు ఫుల్ వాటర్ అంతా పీల్చుకొనేసింది బాగా. ఇంకా చూడండి ఒక 5-10 మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుందండి. ఈ రైస్ ఇలా అంతా దగ్గరకు పడుతుంది చూసారు కదా. ఇప్పుడు అక్కడ వాటర్ అంతా కూడా చాలా తక్కువైపోయింది కదా, వాటరే లేదు కదా అందులో, వాటర్ లేదు. ఇప్పుడు నేను దీన్ని దమ్ పెడతానండి. అలాగే ప్లేట్ మూసి పెట్టేసి దమ్ పెడతాను. ఎలా పెడుతున్నానో చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను మనం దమ్ పెట్టే ఇది ఉంటుంది కదా కింద, దాన్ని పెట్టేసి మీడియం సైజులో మనం మీడియం సైజులో మనం ఫ్లేమ్ అని పెట్టుకొని అక్కడ ప్లేట్ మూసి పెట్టేసి ఏమైనా కొంచెం బరువు ఉండేది పెట్టుకొని నేను ఇలా దంచేది పెట్టుకున్నాను చూడండి. అదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా వచ్చింది బిర్యానీ. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ ఇష్టమవుతుంది, మీకు కూడా ఇష్టమవుతుంది. పొడిగా కూడా ఉందని రైస్. నేను ఇంట్లో మనం రైస్కి యూజ్ చేసే రైసే యూజ్ చేశాను. బాస్మతి రైస్ యూజ్ చేయొచ్చు, ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు అంతా చాలా నచ్చుతుంది. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ముందుకు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.